సిద్ధ వస్తువును ఒకవేళ చెప్పినందువల్ల కూడా అప్పుడు అది క్రియ కూడా అయ్యేదానికి అవకాశం లేదు. ఎందుకు? అక్రియాత్వభూతస్య క్రియా సాధనత్వాత్ క్రియార్థయేవ భూతో ఉపదేశ ఇది చేత్. మళ్ళీ ప్రశ్నను ఎత్తుతూ ఉన్నాడు. అక్రియాత్వభూతస్య సిద్ధ వస్తువుకు క్రియాపరకం కానందువల్ల, సిద్ధవస్తువు అంటే ఆత్మ, అది క్రియాపరకం ఒకవేళ కాకపోతే క్రియా సాధనత్వాత్ క్రియార్థ ఏవ భూతో ఉపదేశ. క్రియా సాధనత్వాత్ ఒకవేళ క్రియ లేకపోతే క్రియకు సాధన అయిపోతుంటుంది. క్రియకు సాధన అంటే ఏంటిది? క్రియకు విశేషణము. క్రియ రూపమన్నా కావాలా, క్రియ కాకపోతే క్రియకు విశేషమైనా కూడా కావాలా సిద్ధ వస్తువు. అందువల్ల క్రియా సాధనత్వ క్రియార్థ ఏవ భూతోపదేశ ఇది అంటే ఆ క్రియ కొరకే సిద్ధ వస్తువును ఉపదేశింపబడింది అని ఒకవేళ అంటావేమో. క్రియాపరకంగా ఉన్నాయి కదా సిద్ధ వస్తువు, క్రియాపరకం కాకపోతే క్రియా సాధన రూపం అవుతుంది. క్రియా సాధన అయితే అప్పుడు ఏమవుతుంది? క్రియకు శేషం అవుతుంది. శేషమైనందువల్ల అది క్రియ సిద్ధ వస్తువును క్రియాశేషంగా బోధించింది అని అంటావేమో. అట్లా అనేదానికి వీల్లేదు. ఎందుకంటావా? క్రియార్థత్వేపి ఒకవేళ క్రియాపరకమైనప్పటికీ క్రియా నిర్వర్తన శక్తిమద్ వస్తు ఉపదిష్టమేవ. క్రియను నిర్వహించే వస్తువు కావాలా వద్దా? కావాలి. అందువల్ల క్రియ నిర్వర్తించే వస్తువును ఉపదేశం చేశారు. క్రియార్థత్వం ఏదంటే ఉందో దానికి క్రియ సంపూర్ణం కావడమే దాని యొక్క ప్రయోజనం. దేని ప్రయోజనం? క్రియకు ఒకవేళ ఉపయోగం లేదు, క్రియాపరకమే నువ్వంటే క్రియాపరకమైనప్పటికీ క్రియ సంపూర్తి అయ్యేదాని కొరకే ఉపదేశింపబడింది కానీ ఇంకొక విషయంలో అది కాదు. అందువల్ల దాని ప్రయోజనం ఏంటిది? క్రియ సంపూర్ణంగా నిర్వర్తింపబడమే. నచ ఏతావత వస్తు అనుపదిష్టం భవతి. అంతమాత్రం చేత సిద్ధ వస్తువు బోధింపబడడం లేదనేదానికి వీలు లేదు. సిద్ధ వస్తువు మాత్రమే బోధింపబడుతుంది. ఒకవేళ నువ్వు అట్లా అనుకున్నా, ఎట్లా అనుకున్నా, ఏ వస్త్రం అనుకున్నా సిద్ధ వస్తువే బోధింపబడుతుంది కానీ సిద్ధ వస్తువు బోధింపబడడం లేదు అనే దానిలో సార్థకత లేదు అనేదాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి రకరకాలుగా ఆ ప్రశ్నను ఉట్టంకిస్తూ దానికి సమాధానం చెబుతూ వస్తూ ఉన్నాడు. యదపి నామ పురుష్టం కింతవతేన స్యాదితి. ఒకవేళ ఆ విధంగా బోధించినట్టయితే నీకు అయ్యేది ఏంటి, పోయేది ఏంటి అని ఒకవేళ అంటావేమో. సిద్ధ వస్తువుని బోధిస్తే నీకు వచ్చేది ఏంటి, పోయేది ఏంటి అని ఒకవేళ అంటావేమో. ఉచ్యతే అక్కడ కూడా చెప్తున్నా. ఎందుకంటావా? అనవగత ఆత్మవస్తు ఉపదేశశ్చ. తెలియని విషయాన్ని తెలియచెప్పడం ఏదైతే ఉందో, ఈ వస్తువుకు స్వరూపం తెలియలేదు, దాన్ని తెలియచెప్పినందువల్ల తత్సంబంధమైన అజ్ఞానం ఉందా, పోయిందా? ఒక వస్తువు నీకు తెలియలేదు అంటే ఆ వస్తువు యొక్క అజ్ఞానం దగ్గర ఉంది. ఆ వస్తువుని తెలియచెప్పినందువల్ల తత్సంబంధమైన అజ్ఞానం పోయిందా, ఉందా? పోతుంది. కాబట్టి తదైవ భవితుమర్హతి. ఎట్లాగా అనవగతాత్మవస్తూప దేశస్థే తథైవ భవితుమర్హతి. ఒక వస్తువు తెలియనందువల్ల, చెప్పినందువల్ల ఆ వస్తు స్వరూప అజ్ఞానం ఎట్లయితే పోతుందో ఇక్కడ కూడా ఆత్మవస్తు ఉపదేశం కూడా మరి ఆత్మకు సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టేదాని కొరకే అవుతుంది అన్నారు. సిద్ధ వస్తువును బోధించడం వల్ల ఏమవుతుంది అంటే తత్సంబంధమైన అజ్ఞానం ఉంది కాబట్టి ఆ అజ్ఞాన నివర్తనే అక్కడ ఫలం. దాన్ని ఉపదేశం చేసినందువల్ల తదవగత్య మిథ్యాజ్ఞానస్య సంసార హేతు నివృత్తే ప్రయోజనం. దానివల్ల ప్రయోజనం ఏంటంటావా? తదవగత్య అంటే సిద్ధ వస్తువు యొక్క స్వరూప అవగాహన జరిగినందువల్ల మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే ఆభాస జ్ఞానం, వాస్తవిక జ్ఞానం కాకుండా ఆవాస జ్ఞానం. లేదా అది దేనికి కారణం? సంసార హేతు. అది సంసారానికి హేతు. స్వరూప జ్ఞానమేమో
సంసార నివృత్తికి హేతువు, మిథ్యాజ్ఞానమేమో సంసారానికి హేతువు. అంటే జనమన ప్రవాహ రూపమైన సంసార నివృత్తి కావాలి అంటే మిథ్యాజ్ఞాన నివృత్తి కావాలి. మిథ్యాజ్ఞాన నివృత్తి కావాలి అంటే యథార్థ వస్తువు యొక్క ఉపదేశము కావాలి. ఆ ఉపదేశం ద్వారా మిథ్యాజ్ఞాన నివృత్తి, విద్యాజ్ఞాన నివృత్తి ద్వారా సంసార నివృత్తి అవుతుంది. అదే ప్రయోజనం క్రియతే. ఇది అవిశిష్టమర్థవత్వం క్రియా సాధన వస్తోపదేశేన అన్నారు. అందువల్ల ప్రయోజనం ఏంటిది అంటే మిథ్యాజ్ఞాన నివృత్తి ద్వారా సంసారిత్వ నివృత్తి అక్కడ ప్రయోజనం అవుతుంది. కాబట్టి అవిశిష్టం అర్థవత్వం అంటే ఏదైతే ఇంతవరకు చెప్పబడిందో అవిశిష్టం అంటే సమానమే. నువ్వు ఏదేదైతే అన్నావో క్రియా సాధన వస్తోపదేశాన క్రియకు ఒకవేళ సాధనభూతం అయిందన్నా మాకు అక్కడ నష్టమేమీ లేదు. ఎందుకు అంటే ఉన్న వస్తువును తెలిపి మిథ్యాజ్ఞానాన్ని పోగొట్టి జనమన ప్రవాహాన రూపమైన ఆ దుఃఖాన్ని తొలగించడమే వాస్తవిక ఉపదేశం యొక్క ప్రయోజనము. కాబట్టి అందువల్ల అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఉపమానం ఇస్తున్నాడు. అపిచ బ్రాహ్మణో నహంతవ్య ఇది చ ఏమాద్య నివృత్తి ఉపదిశ్యతే. వేదం ఏం చెప్తుంది? బ్రాహ్మణుని చంపకూడదు అనేది ఒక నివృత్తి. వాడు చంపాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు? నివృత్తి చంపకూడదనే నివృత్తి రూపమైన వస్తువును బోధిస్తున్నాడు. ఎవరు చెప్పారు? వేదవాక్యం చెప్పిందా ఇంకోటి చెప్పారా? నివృత్తి. నచ క్రియ నాపి క్రియా సాధనం. బ్రాహ్మణుడు నా హంతవ్యని వేదవాక్యం చెప్పింది కదా, అది క్రియకు సాధనమా? క్రియ కాదు, క్రియకు సాధనం కాదు. దానివల్ల ఏం కలిగింది? బ్రాహ్మణ్ణి చంపకూడదని అంది వేదవాక్యము. అంటే దానివల్ల క్రియ కలిగిందా, క్రియా సాధన అయిందా వాక్యము? అక్కడ క్రియా జరగలేదు, క్రియా సాధనం కూడా జరగలేదు. ఒకటి నచ క్రియ నాపి క్రియా సాధనం. అది క్రియ కూడా కాదు, క్రియకు సాధనం కూడా కాదు. అక్రియార్థానాం ఉపదేశం అనర్థవస్తే. క్రియాపరకంగాని వాక్యాలన్నీ కూడా ఒకవేళ అనర్థమే అయితే, ఇంతవరకు అదిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. క్రియకు సాధన కాని వాక్యాలన్నీ కూడా అనర్థమే అయితే మరి ఇక్కడ కూడా ఈ వాక్యం అర్థం కావాలా వద్దా? ఇది క్రియ కాదు, క్రియకు సాధనం కూడా కాదు. అందువల్ల బ్రాహ్మణోన్న అంతవ్య ఇత్యాదీని వృత్తిపదేశానాం ఆనర్థ్యత్వం ప్రాప్తం. నువ్వనుకున్నది నీకే వచ్చేసింది. ఎందుకంటే బ్రాహ్మణోన హంతవ్య అనే వాక్యం కూడా క్రియ కాదు, క్రియ సాధనం కాదు. కాబట్టి ఇలాంటి వాక్యాలు కూడా అనర్థకం కావాలి అన్నారు. ఇలాంటి వాక్యాలు కూడా ఇప్పుడు బ్రాహ్మణోన హంతవ్య అన్నట్టుగానే ఉదితే సూర్య అది నేక్షతోద్యంతమాదిత్యం అని కూడా ఒక వాక్యం వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుని చూడకూడదు, చూస్తే దోషం అని వాక్యం ఇక్కడ వ్రతంలో. అంటే బ్రహ్మచర్య దీక్షలో ఉండి వ్రతం చేసే వాళ్ళకు కొంతమందికి ఉదయిస్తున్న సూర్యుని చూడకూడదు, చూస్తే దోషము అన్నారు. అక్కడ కూడా ఏంటిది? క్రియానా, క్రియ సాధ్యమా, సాధనమా? క్రియ కాదు, క్రియ సాధనం కాదు. ఒకవేళ క్రియా కాకుండా క్రియా సాధనం కాకుండా ఉన్న వాక్యాలు నిరర్ధకమంటే ఇప్పుడు ఇది కూడా వేదవాక్యమే, ఎవరు చెప్పింది కాదు. ఇది కూడా నిరర్ధకం అవుతుందా, సార్థకం అవుతుందా? ఇది కూడా నిరర్ధకం అవుతుంది. అందువల్లనే వృత్తి ఉపదేశానం ఆనత్వం ప్రాప్తం తచ్చ అనిష్టం. దాన్ని నువ్వు ఒప్పుకో. ఎందుకంటే అది వేదవాక్యం అనే ఒప్పుకుంటున్నావు. అందువల్ల ఎట్లాగైతే నువ్వు ఇలాంటి వాక్యాలను ఒప్పుకోవో అట్లాగే మేము కూడా బ్రహ్మపరకమైన వాక్యాలను క్రియాపరకము, క్రియా సాధనం కాకపోయినప్పటికీ వేదవాక్యాలు యథార్థ స్వరూపాన్ని బోధిస్తున్నాయని మేము వాటిని ఒప్పుకుంటాం. నచ స్వభావ ప్రాప్త హంత్యార్థానురాగేన నయ శక్యం అప్రాప్త క్రియార్థత్వం కల్పయితుం హనన క్రియా నివృత్తోదాసీన్య వ్యతిరేకేన.
నా హంతవ్యం, నా శబ్దం ఏం చేస్తుంది అంటే అక్కడ ఒకవేళ చంపుతూ ఉంటే చంపకూడదు అనేదాన్ని నిషేధిస్తుంది. అవునా కాదా? ఆ సమయంలో క్రియ జరుగుతూ ఉంటే క్రియ నివారిస్తుంది. అనుకోండి చీమ అక్కడ వస్తుంది, చంపబోతే ఆ చీమని చంపకంటే అప్పుడు ఏమైంది? క్రియ జరుగుతుంది కాబట్టి చంపకనే నిషేధం వచ్చింది. అక్కడ క్రియ జరగని దగ్గర దాని యొక్క ప్రయోజనం ఏంటిది? నా హంతవ్య అంటే క్రియ జరుగుతున్నప్పుడు కదా దాని యొక్క ఫలమా? క్రియ లేదు, ఊరికే బోధించింది బ్రాహ్మణ్ణి చంపకూడదు అంటే మిగతా వాళ్ళని చంపమని అర్థమా? ఎవరిని చంపకూడదు? మాహింస సర్వభూతాలే వచ్చేసింది. అయితే ఒకవేళ మరి నీవు క్రియ జరుగుతున్నప్పుడు ఆ నకారాన్ని వినియోగించినందువల్ల క్రియ నుంచి నివృత్తి జరిగింది. హాన ఉపాధి అన్నాడు కదా, ఇక్కడ హానం అయిపోయింది అంటే నివృత్తి జరిగింది. క్రియ జరగడం లేదు. బ్రాహ్మణుని హంతవ్యాన్ని వేదవాక్యం నువ్వు వల్లిస్తూ ఉన్నావు. వల్లిస్తున్న సమయంలో నీకు ఆ క్రియ జరిగిందా? క్రియా సాధనభూతమైందా? అది ఏది రాలేదు. మరి అది క్రియ, అది వేదవాక్యం కాదంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. అట్లాగే మేము కూడా మా చోట్ల ఎక్కడెక్కడైతే వచ్చిందో దాన్ని కూడా మేము ఒప్పుకోము. అందువల్ల ఇక్కడ హనన క్రియా నివృత్తి ఔదాసీన్య వ్యతిరేకేన నకారం ఏం చెప్తుంది అంటే దాని యొక్క స్వభావం ఏంటి అంటే సంబంధినో అభావం బోధయతి. నకారం ఏంటిది అంటే చంపకూడదు, తినకూడదు, వినకూడదు అని ఇలాంటి ప్రయోగం వచ్చినప్పుడు సామాన్యంగా చెప్పేది వేరు, క్రియ జరుగుతున్నది చెప్పేది వేరు. క్రియ యొక్క నకారం యొక్క స్వభావం ఏంది అంటే ఆ క్రియ నుంచి నివృత్తి చేస్తుంది, క్రియను చేయకుండా చేస్తుంది. చూడడమో, వినడమో, తినడమో, చంపడమో, ఇంకోటో దాని యొక్క స్వభావం. అయితే ఇక్కడ క్రియ జరగడం లేదు. దాని స్వభావం ఏంటంటే జరుగుతున్న దాన్ని ఆపుచేయడమే దాని యొక్క స్వభావము. ఊరికి బ్రాహ్మణుని అంతవి అంటే అక్కడ క్రియ జరగడం లేదు కదా, మరి ఎట్లాగా అక్కడ ప్రయోగం చేశారు? ప్రయోగం చేసినందులో ప్రయోజనం ఏంటిది? ఇప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు వెళ్ళకూడదు అంటే ప్రయోజనం ఉంది అక్కడ. ఊరికి కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాను అనుకోండి, అక్కడ అది హానము లేదు, ఉపాదానము లేదు. నకారం యొక్క స్వరూపం ఏంటిదంటే దాని సంబంధం ఎటువంటిది అంటే జరుగుతున్న కార్యాన్ని నిషేధించడము దాని యొక్క స్వభావం నకారం యొక్క. కానీ అక్కడ జరగడం లేదు. నహంతవి అన్నాడు, ఊరికే మాంసాలు సర్వభూతాన్ని అన్నాడు. అంత మాత్రం చేత అది వేదవాక్యం కాకుండా పోయిందా? కాలే. ఏం జాగ్రత్త పడతాడు? నకారం యొక్క స్వరూపం ఏంటిదంటే జరిగే క్రియను ఆపుతుంది కానీ ఎప్పుడో జరిగేదాన్ని అది ఆపదు. ఎప్పుడో జరిగేదాన్ని పిల్లవాడిని ఏం చేస్తావు? అబ్బాయి ఆ మట్టి తినకు అంటావు. ఎప్పుడో నువ్వు ఊరికే మట్టి తినకూడదు అని చెప్పావనుకో, దానివల్ల ప్రయోజనం అయింది? ఏమైనా ప్రయోజనం అయిందా? మట్టి తినేవాడిని చూసి మట్టి తినకంటే ప్రయోజనం ఉంది. కానీ బాబు మట్టి తినకూడదురా అంటే వాడు ఎప్పుడో తినబోయేదా? తింటాడు, తినడో ఏదో తింటాడేమో అనేది అసలు సంగతి వేరు. తింటాడు, నీ లోపలికి రావాలి కదా మొదలు. ఈరోజు ఎప్పుడో ఒకప్పుడు తిన్నదైనా చూడాలా, అక్కడ అంతదాకా మనం పోవడం లేదు. నా కార్యం యొక్క స్వభావం ఏంటంటే జరుగుతున్న కార్యాన్ని ఆపడము దాని యొక్క స్వభావం. అదే చెప్తున్నాను. నయ స్వభావ. నకారం యొక్క స్వభావం ఏంటిదంటే ఎత్తు స్వసంబంధము అభావం బోధయతి. తనకు సంబంధించిన వస్తువును అభావాన్ని బోధిస్తుంది. అక్కడ స్వసంబంధం ఏంటిది? హననం. నకారానికి సంబంధం ఏంటిది? హననము. దాని యొక్క అభావాన్ని చంపకూడదు అని దాన్ని బోధిస్తుంది కానీ ఇంకో దాన్ని బోధించడం లేదు. మరి అక్కడ క్రియ లేనప్పుడు ఇంకా అభావాన్ని బోధించేదేముంది? క్రియ ఉంటే అభావాన్ని బోధించాలా. అటువంటి బ్రాహ్మణ హంతవ్య అన్నప్పుడు మరి ఆ వాక్యాలు సార్థకమైనయా నిరర్థకమైనయా? నువ్వు ఒప్పుకోవు నిరర్థకమైన అంటే. అట్లాగే మీకు అలాంటి వాక్యాలు వేదవాక్యం ఎట్లా అనుకుంటున్నావో సిద్ధ వస్తువును బోధించినప్పటికీ మాకు అవి నిరర్థకము కాదు అనేదని తీసుకొచ్చాడు. అభావ బుద్ధి చౌదాసీన్య కారణం. అభావబుద్ధి ఏంటి అంటే చంపకూడదు అంటే ఉదాసీనంగా ఉండాలని, అంతే కదా. నకారం నిషేధించిన తర్వాత నువ్వు ఉదాసీనంగా ఉంటావు, ఇంక చంపకుండా ఉంటావు.
అది హరణ్యక్రియ నుంచి ఇది తప్పించింది. సాచ దగ్ధ ఇంధనాగ్నివత్ తోయమేవ ఉపశామ్యతి. ఉదాసీనంగా ఉంటే ఏమవుతుంది అంటే చంపాలనే భావన కూడా కట్టెలన్నీ అయిపోయిన తర్వాత అగ్ని స్వయంగా ఎట్లాగైతే చల్లారిపోతుందో లోపలున్న ఆ హననానికి సంబంధించిన భావన కూడా దానికి అదే తగ్గిపోతుంది. తస్మాత్ ప్రసక్త క్రియా నివృత్తౌదాసీన్యమేవ. ఏ క్రియలో ప్రవర్తిస్తున్నాడో దాని యందు ఉదాసీనంగా ఉండడమే తప్ప మళ్ళీ ఆ క్రియ అందు ప్రవర్తించడు. ఎందుకంటే ఒక దగ్గర క్రియ జరుగుతున్న నిషేధిస్తే ఉదాసీనంగా ఉంటాలో క్రియ చేయాలని భావన కూడా పోతుంది. కాబట్టి బ్రాహ్మణో నాహంతవ్య ఇత్యాదిషు ప్రతిషేధార్థం మన్యామహే. బ్రాహ్మణో నాహంతవ్య అనేది దీనివల్ల ఏమైంది, అక్కడ కార్యం ఎదురైంది కాబట్టి ఆ క్రియ నుంచి కార్యం నుంచి నివృత్తి చేసినందువల్ల ఉదాసీనత్వం వస్తుంది. అందుకొరకే ప్రతిషేధార్థత్వం మన్యామహే. ఆ క్రియ నుంచి తప్పుకునేదాని కొరకు ఈ వాక్యం అని మేము అనుకుంటున్నాము. అన్యత్ర ప్రజాపతి వ్రతాదిభ్య, అక్కడక్కడ కూడా మీ ప్రజాపతి వ్రతంలో మీరు కూడా కొన్ని విషయాలను ఆ విధంగానే భావిస్తూ ఉంటారు. తస్మాత్ పురుషార్థ అనుపయోగి ఉపాఖ్యానాది భూతార్థవాద విషయం ఆనర్థక్యాభిధానం ద్రష్టవ్యం. మీరు ఏ విషయాన్ని చెప్పారో పురుషార్థానుపయోగి అంటే పురుషార్థం అంటే మోక్షానికి అనుపయోగి వాక్యాలు అని ఏదేదైతే మీరు భూతార్థవాదాన్ని సిద్ధ వస్తువుకు సంబంధించిన వాక్యాలంతా కూడా నిషేధిస్తున్నారో అవన్నీ కూడా ఈ విధంగా మీరు ఎట్లాగైతే ఆ వేద వాక్యాన్ని గురించి అవగాహన చేసుకున్నారో అట్లాగే ఇక్కడ కూడా అవగాహన చేసుకోవాలి అనేదాన్ని పూర్వపక్షాన్ని చూపించి దానికి సమాధానం చెబుతూ దాన్ని పూర్తి చేశాడు. పూర్వంలో చేసిన ఇంకొక సందేహాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఏంటిదో సందేహము? కర్తవ్య విధి అనుప్రవేశమంతరేణ వస్తుమాత్రం ఉచ్యమానం ఆనర్థకం స్యాత్. ఎట్లాగా? మళ్ళీ వాళ్ళు పాడిన పాట కదా, కర్తవ్య విధి అనుప్రవేశమంతరేణ. ఏ విధి అంటే నువ్వు చేయవలసిన పని యందు ప్రవేశించకుండా కర్తవ్యమందు వేదవాక్యాలు ఎట్లుంటాయంటే కర్తవ్యందు ప్రవేశింపజేస్తాయి లేదా నివర్తింపజేస్తాయి. కర్తవ్యాన్ని లో ప్రవేశింపజేయకుండా వస్తుమాత్రం ఉచ్యమానం అనర్థకం. కేవలం సిద్ధ వస్తువుని మాత్రమే బోధించినట్టయితే అది అనర్థకము అని మొదట్లో ఎన్నిసార్లు చెప్పారు. వేదవాక్యం ఉంది అంటే కర్మ చేసేదానికి అది ప్రవృత్తం అవుతుంది కానీ కర్మను నివృత్తం అయ్యేదానికి కాదు. సిద్ధ వస్తువును బోధించేది వాక్యాలన్నీ కూడా అనర్థకము అని ఏదైతే అన్నారో ఎట్లా ఉపమానం చెప్పారు. సప్తద్వీప వసుమతి ఇత్యాదివత్. 7 దీపాలతో కూడుకున్నది భూదేవి అని అన్నారనుకో, అప్పుడు దానిలో ఏమొచ్చింది? ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. అట్లాగే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే మాత్రం ఏమొస్తుంది? ఎట్లయితే ఇక్కడైతే అనర్థకం వస్తుందో అక్కడ కూడా అనర్థకం వచ్చింది. ఎవరికి ఎత్తారు ఈ విషయాన్ని అంతా కూడా ఖండించారు. తత్పరిహృతం, అది కూడా ఖండింపబడింది. ఎట్లాగా అంటావా? రజ్రియం నాయం సర్ప ఇది వస్తుమాత్ర కథనేపి ప్రయోజనస్య దుష్టత్వాతో. సిద్ధ వస్తువును బోధించినందువల్ల, ఉన్న వస్తువును బోధించినందువల్ల ప్రయోజనం లేదని నువ్వు అంటున్నావు. అది కూడా ఖండిస్తున్నావు. ఎట్లా అంటావా? ఇది తాడేను పాము కాదు అని వస్తువు మాత్రమే చెప్పారు అనుకోండి. ఇది తాడేను పాము కాదని చెప్పినందువల్ల ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం ఎందుకు లేదు?
ఇది తాడేను పాము కాదు అనే సిద్ధవస్తుని బోధించడం వల్ల భయకంపాదులు ఉన్నాయా పోయినాయా? మరి ప్రయోజనం ఏం లేదంటే ప్రయోజనం ఉందా లేదా? అక్కడ ఉంది, ప్రయోజనం ఉంది. కాబట్టి ఎట్లా అయితే సత్యజ్ఞానవంతం బ్రహ్మాన్ని సిద్ధవస్తుని బోధించడం ప్రయోజనం లేదని కాదా? ఇది రజ్జురియం నయం సర్ప, ఇది తాడేను పాము కాదు అని వస్తుమాత్ర కథనేపి ఉన్న వస్తువుని బోధించడం వల్ల కూడా ప్రయోజనస్తే దృష్టాత్, అక్కడ ప్రయోజనం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఒకవేళ పావనకొని భయపడతాడేమో అనే ఉద్దేశం చేత ఉన్న వస్తువుని అక్కడ బోధించడం వల్ల నష్టమేమీ లేదు. నను శృతబ్రహ్మణోపి యథాపూర్వం సంసారిత్వ దర్శనాన్ నా రజ్జు స్వరూప కథనవద్ అర్థవత్తమిత్యుక్తం. ఒకవేళ ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు, శృత బ్రహ్మణోపి బ్రహ్మమును గురించి విన్నప్పటికీ యథాపూర్వం సంసారిత్వ దర్శనాత్, మళ్ళీ పూర్వం మాదిగా నేను సంసారిని నేను జీవుణ్ణి అని అందరూ అంటున్నారా లేదా? లోకమంతా అనే ఉంది. బ్రహ్మస్వరూపాన్ని చెప్పినప్పటికీ పూర్వంలో అంటే అది వినేదానికి ముందు ఎట్లా అయితే నేను స్త్రీని పురుషుని వగైరా వగైరా ఎట్లా అయితే భావన చేశాడో నేను జీవుణ్ణి అని, అట్లాగే ఇక్కడ కూడా రజ్జుస్వరూప కథనవదు అర్థవత్వం ఇత్యుక్తం. నా అర్థవత్వం అన్నారు ఎట్లాగా? పూర్వం మాదిరిగా అంటే నేను సంసారిని వగారా అనే భావం చేతటైతే వాడుతున్నారా లేదా? తను ఉపమానం ఇచ్చావు, తాడు పాము కాదు అన్నందువల్ల అక్కడ ప్రయోజనం ఉందన్నట్టుగా ఇక్కడ ప్రయోజనం మాకు కనిపించడం లేదుగా. బ్రహ్మస్వరూపాన్ని విన్నప్పటికీ ఆ వినక ముందు ఎట్లా అయితే ప్రవర్తించాడో, నేను సంసారిని నేను జీవుణ్ణి నేను అల్పుణ్ణి నేను పరాణ ఎట్లయితే అన్నాడో విన్న తర్వాత కూడా అలాగే ఉంది. ఈ తాడు పాము కాదని విన్నప్పుడు ప్రయోజనం ఉందన్న కదా, అట్లా ప్రయోజనం ఇక్కడ కలుగుతుందా? అయితే అది అర్థం చేసుకోవాలి. అట్లా విన్నప్పటికీ మరి అదాటుగా చూసినప్పుడు మళ్ళీ పాముని భయపడతాడా లేదా? ఇది తాడేనో పాముగా నిర్ధారణకి అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి భయపడతావా లేదా అజ్ఞానం చేత? అట్లాగే విన్న తర్వాత అజ్ఞానం పోకపోతే మళ్ళీ నేను సంసారాన్ని ఫలానా అనగలుగుతా లేదా? అది ఉత్తరం చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న జరుగుతూ ఉంది. ఒక యథాపూర్వం సంసారిత్వ దర్శనాన్న రజ్జు స్వరూప కథనవత్, రజ్జు స్వరూపాన్ని చెప్పిన దాని మాదిరిగానే ఇక్కడ ఉండడం లేదు కదా అని. అక్కడ రజ్జు స్వరూపం చెప్పిన తర్వాత పామనే భయం పోయి నిజమే బాగానే మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ బ్రహ్మకథనం అయిన తర్వాత బ్రహ్మను గురించి చెప్పిన తర్వాత సంసారిత్వ భావాలు పోతున్నాయా? పోవడం లేదు కదా అని ఒకవేళ నువ్వు అంటావేమో. అలా కాదు. నా అవగత బ్రహ్మాత్మ భావస్య యథాపూర్వం సంసారిత్వం శక్తిం దర్శయితం వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ భావ విరోధాతు. అవగత బ్రహ్మాత్మ భావస్య అంటే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోనందువల్ల యథాపూర్వం సంసారిత్వం శక్తిం దర్శయితం అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునే కారణం చేత పూర్వం మాదిరిగానే సంసారిత్వాన్ని సంసార భావాంతని ఎందుకల్పన చేసుకొని వ్యవహారం చేసేది అవుతే కావచ్చు. కానీ వేద ప్రమాణజంత బ్రహ్మాత్మ భావ విరోధాతు, అక్కడ వేద ప్రమాణం కదా బ్రహ్మకు, వేదమే ప్రమాణము. ఆ వేద ప్రమాణం ద్వారా మీకు బ్రహ్మాత్మ భావన కలిగింది. వేద ప్రమాణం ద్వారా బ్రహ్మాత్మ భావన కలిగే కారణం చేత సంసారిత్వ భావన ఉందా పోయిందా? అప్పుడు ఆ భావనకు ఈ భావన విరోధైందా లేదా? బ్రహ్మాత్మ భావనకు ముందు సంసారిత్వం అనుకున్నాడు. ఒకవేళ శ్రవణం చేసినప్పటికీ మళ్ళీ నేను సంసారాన్ని ఫలానా అనుకున్నాడు. అయినప్పటికీ వేద ప్రమాణం ద్వారా తత్వసి మహావాక్యాదుల ద్వారా నేను స్వయం బ్రహ్మమేను, దానికంటే భిన్నం కాదు అనే భావన ఉత్పన్నమైన తర్వాత ఆ భావన పోతుందా ఉంటుందా? ఆ భావన పోతుంది. కాబట్టి అదే ప్రయోజనం. నహి శరీరాది
ఆత్మాభిమానినో దుఃఖభయాదిమత్వం దృష్టమితి తస్యైవ శరీరం ఉన్నాను ఏది శరీరాది ఆత్మాభిమానినో శరీరాది ఆత్మాభిమానము లేని వాళ్లకు దుఃఖము భయం వగైరా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే శరీరాభిమానం ఉన్నప్పుడే అప్పుడు దుఃఖము భయం వగైరా ఉంటాయి. శరీరాభిమానం లేకపోతే దుఃఖము లేదు, భయము లేదు, వగైరా ఏది కూడా లేదు. తస్యైవ వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ కొంచెం అవగాహన ఉంది. ఇప్పుడు నేను శరీరము నాది అనే భావన కలిగిన వారికి దుఃఖం ఉంది, భయం ఉంది. అప్పుడు దుఃఖపడ్డాడు, భయపడ్డాడు కూడా. వేద ప్రమాణం ద్వారా నువ్వు శరీరం కాదు, నువ్వు బ్రహ్మమే అన్న తర్వాత ఆ అభిమానం ఉందా పోయిందా? పోయింది. పోయిన తర్వాత దానికి సంబంధించిన దుఃఖం భయం ఉందా పోయిందా? నువ్వు మామూలు రూపంలో ఉన్నప్పుడేమో శరీరాభిమానం ఉంది, అందువల్ల నీ దుఃఖం పోలేదు, భయము పోలేదు. ఎప్పుడైతే వేద ప్రమాణం ద్వారా నేను శరీరం కాదు, శరీరం నాది కాదు, దానికి భిన్నమైన వస్తువు నేను అని వేద ప్రమాణం ద్వారా బ్రహ్మాత్మ భావన ఏర్పడింది. బ్రహ్మాత్మ భావన ఏర్పడిన కారణం చేత శరీరమే అందు అభిమానం ఉందా పోయిందా? పోయిన కారణం చేత మిథ్యాజ్ఞాన నిమిత్తం దుఃఖం. మొదలేమో శరీరమే నేను అనుకున్నది ఏంటిది? మిథ్యాజ్ఞానం, వాస్తవిక స్వరూప జ్ఞానం కాదు. మరి ఆ దుఃఖం దేనికి సంబంధించింది? మిథ్యాజ్ఞానానికి సంబంధించింది. వేద ప్రమాణజన్య ఆత్మైక్య జ్ఞానం కలిగిన తర్వాత దేహమందరి మిథ్యాజ్ఞానం ఉందా పోయిందా? మిథ్యగానే ఎప్పుడైతే పోయిందో భయకంపాలు కూడా ఉన్నాయా పోయినాయా? పోయినాయి. అందువల్ల భవతి ఇది శక్యం కల్పయితుం అని అవి తర్వాత కూడా ఉంటాయని కూడా మనం అనుకునే అవకాశము లేరు. ఎందుకంటే అభిమానం ఉన్నప్పుడు భయ దుఃఖాలు ఉన్నాయి, అభిమానం పోయిన తర్వాత కూడా భయ దుఃఖాలు ఉంటాయంటే అది ఎవరు కూడా చెప్పే అవకాశము లేదు అని దీనికి ఇంకొక ఉపమానం చెప్పబోతున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించింది. ఎందుకు అంటే బ్రహ్మాత్మ భావన లేకముందేమో సంసారిత్వాది దుఃఖాల శరీరాభిమానాలు కలిగినాయి, అభిమానం వల్ల దుఃఖాదులంతా కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బ్రహ్మాత్మ భావన వేద ప్రమాణం ద్వారా జరిగిందేమో అంతవరకు నీకు నువ్వు అనుకున్నావు, అనుకోలేదు, వేరే సంగతి. ఎప్పుడైతే నీకు ఆ బ్రహ్మాత్మ భావన కలిగిన తర్వాత శరీరమందలి మిథ్యాభిమానం, మిథ్యాజ్ఞానం పోయింది నేననేది. అప్పుడు దానికి సంబంధించిన భయ దుఃఖాలు కూడా పోయినవి. మళ్ళీ అలాంటి వాడికి భయ దుఃఖం వస్తుంది అంటే ఆ అవకాశమే లేదు, రాదు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశారు. అందువల్లనే ఆ అభిమానం ఉన్నంత వరకేమో భయ దుఃఖాలున్నాయి, అభిమానం ఎప్పుడైతే పోయిందో ఆ భయ దుఃఖాలు పోయే అవకాశం ఉంది. వాస్తవికంగా చెప్పాలి అంటే దేహమందలి నేననే అభిమానమే భయ దుఃఖానికి కారణమైంది. ఆ అభిమానమేమో మిథ్యాభిమానం కాబట్టి మిథ్యాభిమానము ఏకత్వ జ్ఞానం చేత ఎప్పుడైతే పోతుందో అప్పుడు దానికి సంబంధించిన భయ దుఃఖాలు కూడా పోతాయి. మళ్ళీ నేను సంసారాన్ని నేను ఫలానా అనే అవకాశమే అక్కడ వచ్చేదానికి లేదు. ఎందుకంటే మిథ్యాభిమానమే వాటిని అన్నింటినీ ఉత్పన్నం చేస్తుంది. ఎప్పుడైతే మిథ్యాభిమానం మిథ్యాజ్ఞానం పోయిందో ఆ ఉత్పత్తి కూడా ఆగిపోయింది, ఆ భయకంపాలు కూడా పోయినాయి. దీనికి ఉపమానం ముందు చెప్పబోతున్నాడు. ఏమని అది మనం రేపు విచారిద్దాం. అంతవరకు సెలవు. శుభమస్తు. సహనో భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. బ్రహ్మసూత్రాలు 4వ సూత్రంలో చిట్ట చివరికి వచ్చేసింది మనకండి.
శరీరాభిమానం కలిగిన వాళ్ళకి మాత్రమే దుఃఖం ఉంటుంది. శరీరాభిమానం లేకపోతే దుఃఖం లేదు. దానికి అభిమానం చూపిస్తున్నాడు. నహిధనేను గృహస్థస్య ధనాభిమానేను ధనాపహారనిమిత్తం దుఃఖం దుష్టమితి తస్యైవ ప్రభవితస్య ధనాభిమానరహితస్య తదేవ ధనాపహారనిమిత్తం దుఃఖం భవతి నహి భవతి. ఇక నహి అనేది చేర్చుకోవాలి. నహి భవతి అనేది అభిమానం చేస్తున్నాడు అంటే ధనాభిమానం కలిగిన గృహస్థుడికి ధనాపహార నిమిత్తం దుఃఖం దుష్టమితి. గృహస్థులైన వాడికి ధనము నాది అనే అభిమానం కలిగిన వాడికి ధనం ఎవరైనా ఎత్తుకపోతారు అనే భయం ఎవరుకుంటుంది? ధనము నాది అనే అభిమానం కలిగిన వాడికి ఉంటుంది. కానీ ధనము నాది కాదు అనే అభిమానం కలిగిన వాడికి ఉంటుందా దుఃఖం? ధనం ఎత్తుకుపోతారనేదో లేదు ఇంకోటనేది ఉండదు వాడికి. అదే చెప్తున్నాడు. గృహస్థులైన వాడు ధనము ధనవంతుడై ఉన్నాడు, గృహస్థుడై ఉన్నాడు. రెండో విశేషణాలు ఇక్కడ. తాను గృహస్థు, పైగా ధనము నేను ధనవంతుని అభిమానం. ధనాభిమానము ధనాపహార నిమిత్తం దుఃఖం దృష్టం. ధనాపహార నిమిత్తం ధనం ఎవరైనా ఎత్తుకపోతారేమో అని భయం అతనికి ఉంటున్నా ఉండగా. ఎందుకంటే దానిపైన అభిమానం ఉంది కాబట్టి. అభిమానం ఉంది కాబట్టి నేను ఫలానా